సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో మన ముందుకు వచ్చాడు. ది గ్రేట్ కాపీ క్యాట్ అంకుల్ గురూజీ, సారీ మనకేమన్నా ఆయన చదువు చెప్పాడా? అస్తమానం గురూజీ గురూజీ అంటానికి. తొక్కలోది ఆ స్టేజ్ల మీద పవన్ కళ్యాణ్ని పొగిడినందుకు ఇంత గొప్ప బిరుదిస్తారా? స్టేజ్ల మీద మాట్లాడిన 4 మాటలు కూడా ఏదో ఒక ఇంగ్లీష్ నావల్స్ నుండి దొబ్బేసి ఉంటాడు. సరే, ఈ మహానుభావుడి గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో ఈ సంక్రాంతికి మన ముందుకు వచ్చాడు కదా. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, సంక్రాంతి నాకు బాగా కలిసి వచ్చిన పండగ, నాకు కానీ నాన్నగారికి కానీ. మా సినిమా సంక్రాంతికి రిలీజ్ అయితే అది బ్లాక్ బస్టరే. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతాం, బాగా గట్టిగా. విన్నారు కదా, నాకు నాన్నగారికి ఈ సంక్రాంతి పండుగ బాగా కలిసి వచ్చింది. మేము ఎన్నిసార్లు ఈ బరిలో నిలిచినా సరే మాకు విజయాన్ని సాధించి పెట్టింది. ఈసారి కూడా బాగా గట్టిగా కొడతామన్నాడు. సరే, ఎన్నిసార్లు సంక్రాంతి బరిలో నిలిచాడు, ఏ హీరోలతో పోటీ పడ్డాడు, ఎన్నిసార్లు గెలిచాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ మొట్టమొదటిసారిగా సంక్రాంతికి పోటీ పడ్డ మూవీ టక్కరి దొంగ. జయంత్ పి పరాంజీ డైరెక్షన్లో మహేష్ హీరోగా, బిపాసా బాసు హీరోయిన్గా వచ్చిన ఈ మూవీ 2002 జనవరి 12న సంక్రాంతికి రిలీజ్ అయింది. సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఒక చిన్న గెస్ట్ రోల్లో నటించారు. మణిశర్మ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక యాక్షన్ సీన్స్ విషయానికి వస్తే బ్రిడ్జి సీన్ కానీ, ట్రైన్ ఎపిసోడ్స్ కానీ, క్లైమాక్స్ కానీ భలే ఉంటాయి. ఈ మూవీకి పోటీగా బాలకృష్ణ నటించిన సీమసింహం జనవరి 11న రిలీజ్ అయింది. అలాగే జనవరి 14న తరుణ్ నువ్వు లేక నేను లేను మూవీ కూడా రిలీజ్ అయింది. ఈ బాక్సాఫీస్ క్లాస్లో సీమసింహం, నువ్వు లేక నేను లేను 2 మూవీస్ కూడా హిట్ అయితే, టక్కరి దొంగ మాత్రం భారీ హైప్తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. మూవీ అయితే సూపర్ ఉంటుంది. నాకు కూడా బాగా ఇష్టమైన మూవీ ఇది. ఇలా మొట్టమొదటి క్లాస్లో సంక్రాంతికి ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ ఒక్కడు. మళ్ళీ ఆ వెంటనే 2003 సంక్రాంతికి గుణశేఖర్ డైరెక్షన్లో ఒక్కడు మూవీతో వచ్చాడు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్కి కబడ్డీ గేమ్ని జత చేసి థియేటర్స్తో ఒక ఆట ఆడాడు. ఇదే సంక్రాంతికి ఎన్టీఆర్ నటించిన నాగా, రవితేజ ఈ అబ్బాయి చాలా మంచోడు, శ్రీకాంత్ పెళ్ళాం ఊరెళ్తే మూవీస్ కూడా వచ్చాయి. వాటిట్లో నాగా యావరేజ్ మూవీ కాగా, ఈ అబ్బాయి చాలా మంచోడు, పెళ్ళాం ఊరెళ్తే మూవీస్ సూపర్ హిట్ అయ్యాయి. ఒక్కడు మూవీ మాత్రం రికార్డ్స్ల ప్రభంజనం సృష్టించింది. ఈ మూవీతోనే మహేష్ బాబు స్టార్ హీరోగా మారిపోయాడు. ఎక్సలెంట్ స్క్రీన్ ప్లే, మహేష్ బాబు ఫైనెస్ట్ యాక్టింగ్, మణిశర్మ మ్యూజిక్ అండ్ బీజిఎంతో ఆ సంవత్సరం మొట్టమొదటి బ్లాక్ బస్టర్గా నిలిచింది. అప్పటి నుండే నైజాం నవాబ్గా మారాడు మహేష్. 100 సెంటర్స్లో 100 రోజులు, 10 సెంటర్స్లో 170 రోజులు ఆడి ఆ సంవత్సరం ఆల్ టైమ్ టాప్ 2లో నిలిచింది. బ్లాక్ బస్టర్ హిట్ అవటమే కాదు, ఏకంగా 8 నంది అవార్డులు, 4 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్తో రచ్చలేపాడు. ఈ మూవీ నుండే టాలీవుడ్ స్టార్ హీరో లిస్టులో చేరిపోయాడు మహేష్. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఉండడంతో కొద్దిట్లో ఇండస్ట్రీ హిట్ మిస్ అయింది. అలా రెండోసారి పోటీలో విజేతగా నిలిచాడు. ముచ్చటగా మూడవసారి బిజినెస్ మ్యాన్ మూవీతో వచ్చాడు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంక్రాంతి వారికి వచ్చాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన బిజినెస్ మ్యాన్ మూవీ 2012 జనవరి 13న రిలీజ్ అయింది. ఈ మూవీకి పోటీగా వెంకటేష్ బాడీగార్డ్ మూవీ కూడా వచ్చింది. బిజినెస్ మ్యాన్ మూవీకి ముందు మిక్స్డ్ టాక్ వచ్చినా సరిగ్గా వారం తర్వాత హిట్ టాక్ పడింది. ఇప్పటికీ మహేష్ బాబు ఫ్యాన్స్కి పిచ్చ ఫేవరెట్ ఈ బిజినెస్ మ్యాన్. ఆల్ టైమ్ ఫస్ట్ డే కలెక్షన్స్తో అండ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్తో దుమ్ము దుమారం లేపాడు. టోటల్ కలెక్షన్స్ లిస్టులో మగధీర, దూకుడు మూవీస్ తర్వాత మూవీగా నిలబెట్టాడు. కేవలం మహేష్ బాబు మేనరిజంతో మాత్రమే హిట్ అయింది. ఈ పోటీలో కూడా మహేష్ బాబు మళ్ళీ విన్ అయ్యాడు. మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయరే 2013 సంక్రాంతికి ఈసారి వెంకటేష్తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వచ్చాడు. ఈ మూవీ జనవరి 11, 2013లో రిలీజ్ అయింది. ఈసారి రామ్ చరణ్ నాయక్ మూవీతో పోటీ పడ్డాడు. ఏ స్టార్ హీరో చేయని సాహసం ఈ మూవీ. హుషారైన పాటలుండవు, స్టోరీ కూడా పెద్దగా ఉండదు. మొదట డివైడ్ టాక్ వచ్చినా తర్వాత ఫ్యామిలీస్ ఎగబడి చూసి మరీ హిట్ చేశారు. ఒక మధ్యతరగతి అనుబంధాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చూపించారు. మూవీ చూస్తున్నంతసేపు ఏమీ అనిపించదు, కానీ ఆ తర్వాత ఆ మూవీ యొక్క జ్ఞాపకాలు మనల్ని వెంటాడతాయి. ఎన్నిసార్లు చూసినా అస్సలు బోర్ కొట్టదు. ఈసారి సంక్రాంతికి రామ్ చరణ్తో కలిసి విజయాన్ని పంచుకున్నాడు. నెక్స్ట్ సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన వన్ నేనొక్కడినే. ఈసారి కూడా రామ్ చరణ్ అల్లు అర్జున్తో కలిసి ఎవడు మూవీతో పోటీకి వచ్చాడు. వన్ నేనొక్కడినే మూవీ గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. చాలా 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 బాగుంటుంది, కానీ ఆడియన్స్ యొక్క మైండ్ పనిచేయలేదు. ఆ స్క్రీన్ ప్లేని, ఆ కథని ఓన్ చేసుకోలేకపోయారు. సాంగ్స్, బీజిఎం, మహేష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయంతే, సూపర్ సూపర్ ఉంటాయి. కానీ అప్పటి మట్టిబుర్రలకు అది అర్థం కాలేదు. మహేష్ యొక్క సినీ కెరీర్ మొత్తం చూసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అది. కాకపోతే ఎవరు దాన్ని అర్థం చేసుకోలేక ఫ్లాప్ చేశారు. కానీ ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ లిస్టులో చేర్చారు. ఈసారి సంక్రాంతికి రామ్ చరణ్తో పోటీలో ఓడిపోయాడు. నెక్స్ట్ సరిలేరు నీకెవరు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ 2020 జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ మూవీకి పోటీగా అల్లు అర్జున్ అలవైకుంఠపురం మూవీతో వచ్చాడు. ఈ మూవీస్ రిలీజ్ టైంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. పొరపాటున దాని గురించి ఎవరన్నా కెలికినా
ఇరువురి ఫ్యాన్స్ పిచ్చగా తిట్టుకుంటారు. అయితే ఈ సరిలేరు నీకెవరు మూవీ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ సోసోగా నడిచిన సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆ కొండారెడ్డి బుర్జు దగ్గర ఫైట్ సీన్ కానీ, అడవిలో రమణ లోడెత్తాలిరా అంటూ వచ్చే ఫైట్ సీన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒక్క రష్మిక మందక్క ఓవర్ యాక్షన్ తప్ప మూవీ మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే మహేష్ బాబు ఫ్యాన్స్ 70% ఉంటే అల్లు అర్జున్కి మాత్రం ఫ్యాన్స్ 30% ఉంటారు. సో కలెక్షన్స్ అలవైకుంఠపురం మూవీకి వచ్చాయంటే నమ్మశక్యంగా లేదు నాకు. పైగా వాళ్ళ థియేటర్ దందా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఈ పోటీలో మహేషే విన్నర్ అని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు కారం ఈ మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చిందని మనకు తెలుసు కదా. కాకపోతే థియేటర్స్ ఎక్కువ ఉండడం, మహేష్కి ఫ్యాన్ బేస్ గట్టిగా ఉండడం, సంక్రాంతి సీజన్ కావడంతో మరీ డిజాస్టర్ అవ్వకుండా యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ దగ్గర నిలబడుతుందని నా అభిప్రాయం. అయితే సంక్రాంతి అనే కాదు, మొత్తం మహేష్ సినీ కెరియర్లో బిగ్గెస్ట్ వరస్ట్ మూవీ గుంటూరు కారం. గురూజీ అని పిలిచినందుకు మహేష్కి గట్టి గుణపమే పెట్టాడు త్రివిక్రమ్ అంకుల్. మరి ఈ మూవీ ఎక్కడ అవుతుందో చూద్దాం. ఇలా సంక్రాంతికి మహేష్ పోటీ పడ్డ 7 సార్లలో 3 సార్లు ఓడిపోయి 4 సార్లు విజయం సాధించాడు. మరి ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.